ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఇప్పటి వరకు ఆయన మనకిచ్చినటువంటి ఆదరణ, ఆయన కృప, ఆయన సన్నిధిని బట్టి ఇప్పటి వరకు మనం మంచి ఆరోగ్యముతో దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. ఆయనందు ఆనందించుచున్నాము, ఆయనలో మనము జీవిస్తున్నాము, ఆయన జీవాన్ని కలిగి మనం బ్రతుకుతున్నామని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిదినం దేవుడు తన వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి అర్హతలు, దేవుని రాజ్యంలో మనం ఉండడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసులకు దేవుడు అందజేస్తూ ప్రతి ఒక్కరిని ఈనాడు బలపరుస్తున్నటువంటి దినాలు ఈ దినాలు ఉంటున్నాయి. మనము శ్రమలను గురించినటువంటి కొన్ని సత్యాలను మనం చూస్తున్నాం. కొంతమంది జీవితాల్లో వారు అనుభవించినటువంటి శ్రమలు, దాని తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనత కానీ, మహిమ కానీ, లేక బహుమానము కానీ దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. శ్రమలు అనేటివి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఒక మంచి పునాదిని వేస్తున్నట్టుగా నేను బైబిల్ గ్రంథంలో చూశాను, గమనించాను. అనేకుల జీవితాలను నేను ధ్యానించినప్పుడు వారి జీవితాల్లో వారు అనుభవించినటువంటి ప్రతి శ్రమ వెనుక ఒక అద్భుతమైనటువంటి ఘనతని, మహిమని దేవుడు ఎలా సిద్ధపరిచాడు, వారి భవిష్యత్తును సిద్ధపరచడానికి దేవుడు ఎలా ఏర్పాటు చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గుర్తించాను. చూడండి, ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఒక వ్యక్తి జీవితం ఎవరిది అనంటే యాకోబు గురించినటువంటి జీవితం. యాకోబు యొక్క జీవితాన్ని గురించినటువంటి, అతని జీవితంలో వచ్చినటువంటి కొన్ని శ్రమలు, అతడు పొందినటువంటి అనుభవాలు, ఆ తర్వాత అతని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దీవెన ఏంటో ఈరోజు కొన్ని విషయాల ద్వారా మనం చూద్దాం. అయితే దానికంటే ముందు ఈనాడు శ్రమలు మన ఆత్మీయ జీవితంలో మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వడానికి, మన జీవితాలను ఎంతగానో సిద్ధపరుస్తున్నాయని మనము గుర్తించాలి. మొదటగా శ్రమలు అనేటివి ఏదో దేవుణ్ణి నమ్ముకున్నందుకో, లేకపోతే క్రైస్తవుడిగా మారినందుకో రావాలి కదా అని మనకు వస్తున్నట్టు మనం ఎన్నడూ కూడా శ్రమల్ని చూడొద్దండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవులు, ఈనాడు నూతనంగా క్రైస్తవత్వంలోకి వచ్చిన వారు కానివ్వండి, లేకపోతే హిందూ నుంచి, లేకపోతే ముస్లిం నుంచి కానీ క్రీస్తును తెలుసుకొని తర్వాత క్రీస్తు సంఘంలోనికి, ఆయన సంఘంలోనికి వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మారిన తర్వాత మా జీవితాల్లో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయంట అన్నటువంటి కొన్ని విషయాలను చాలా చోట్ల నాతో ప్రస్తావించారు చాలా మంది కూడా. మీ క్రైస్తవత్వంలోకి వస్తే శ్రమలు వస్తాయంట కదా, కష్టాలు వస్తాయంట కదా అన్నటువంటి దృక్పథం. అంటే వాళ్ళ మైండ్లో ఎలా ఉండిపోయింది అని అంటే, ఈనాడు మన క్రైస్తవులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, క్రైస్తవత్వంలోకి వెళ్తే కష్టాలు పడాలి, క్రైస్తవత్వంలోకి వెళ్తే శ్రమ పడాలి, క్రైస్తవత్వంలోకి వెళ్తే భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూనే బ్రతకాలి అన్నటువంటి దృక్పథంతో ఈనాడు చాలా మంది ఈ క్రిస్టియానిటీని, ఒక క్రైస్తవత్వాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. క్రీస్తు విలువను ఎరగని స్థితిలో జీవిస్తున్నారు. ఇదంతా కూడా మన క్రైస్తవులు చెప్తున్నటువంటి కొన్ని మాటలు, వాళ్ళకు తెలియక చెప్తున్నటువంటి మాటలు. అందుకే నేను ఆ యొక్క సందర్భాన్ని ఆలోచించినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ విషయాలని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. వీరందరి జీవితాల్లో కూడా అందరూ కష్టాలు అనుభవించిన వారే, కానీ కష్టాల తర్వాత కూడా దేవుడిచ్చినటువంటి దీవెన, మహిమను వారు పొందుకొని అద్భుతకరమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళారే. మరి దాన్ని ఎవరు చెప్పుకోవట్లేదే క్రైస్తవులు. క్రిస్టియానిటీ అంటే ఓన్లీ కష్టాలు పడుతూనే ఉండాలి అని బైబిల్ కూడా ఎక్కడ చెప్పలేదండి. కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచును అని పేతురు పత్రికలో ఆఖరి అధ్యాయంలో మనకు వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఈనాడు శ్రమలు అనేటివి మనకు ఒక మంచి పునాదిని మన బ్రతుకులో వేస్తున్నాయన్న కోణంలో మనం చూడాలి శ్రమల్ని. శ్రమ అనేది నేను చూసినటువంటి కోణంలో, నేను బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట ఏంటి అంటే, శ్రమలు అనేటివి మన భవిష్యత్తుకు ఒక మంచి పునాదిని వేస్తాయని చూపించాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవుడు మన భవిష్యత్తును సిద్ధపరుస్తాడంట. ఈనాడు చాలా మంది జీవితాల్లో, ఈనాడు మన 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 క్రైస్తవ జీవితాల్లో కానివ్వండి, లేకపోతే ఏ వ్యక్తి జీవితంలో కానివ్వండి, మూడు కార్యాలు మనం చూస్తూ ఉంటాం. గతం ఒకటి, రెండవది ప్రస్తుతము, మూడవది భవిష్యత్తు. ఈ మూడింటితోనే మన జీవితం అనేది ముడిపడి ఉంది.
చాలా మంది ఈరోజు తమ గతాన్ని చూసుకొని బాధపడుతూ ఉంటారు. అంటే చూడండి, మనిషి తన జీవితంలో రెండు విషయాలని ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఏంటంటే మొదటిది తన గతాన్ని చూసుకుంటాడు. నా బ్రతుకు ఒకప్పుడు అలా ఉండేది, నేను అలా జీవించాను అని తన గతాన్ని చూసుకుంటాడు. రెండవది తన ప్రస్తుత జీవితాన్ని చూసుకొని బాధపడుతూ ఉంటాడు, లేకపోతే సంతోషిస్తూ ఉంటాడు. ఈ రెండింటిని అతడు చూడగలుగుతాడు. కానీ నా భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో మాత్రము ఈనాడు మనిషి చెప్పలేడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన భవిష్యత్తును సిద్ధపరచగలిగింది దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు లేరండి. ఈనాడు మన పిల్లల్ని చదివిస్తున్నాం, చాలా డబ్బులు తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్నారు, లక్షలు వాళ్ళ చదువు కోసం ఖర్చు చేస్తూ, నా కొడుకుని నేను ఇది చేయాలి, డాక్టర్ చేయాలనో, లేకపోతే లాయర్ చేయాలనో, ఇంజనీర్ చేయాలనో ఎన్నో కళలు కంటున్నారు. అందరూ వాళ్ళు కన్న కళల ప్రకారమే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందా? లేదు. కొంతమందిది మాత్రమే అలా చూపెట్టబడుతుంది, కానీ ఇంకొంతమంది జీవితాలు అంటే చూడండి, మన భవిష్యత్తును దేవుడు మాత్రమే సిద్ధపరుస్తాడు అని బైబిల్ చెప్తుంది. మనిషి తన గతాన్ని చూస్తాడు, ప్రస్తుతాన్ని ఎక్కువగా చూసుకుంటాడు, భవిష్యత్తును మాత్రం చూడలేడు. కానీ దేవుడు మన బ్రతుకులో దేన్ని చూస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఆయన మాట్లాడినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనైతే నా గతాన్ని చూసుకుంటాను, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని చూసుకొని అయ్యో నా కష్టాలు ఉన్నాయే, బాధలు ఉన్నాయని నేను అనుకుంటాను నా హృదయంలో. ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కాబట్టి, నాకు శ్రమలు ఉన్నాయి కాబట్టి, శ్రమల గుండా నేను వెళ్తున్నాను కాబట్టి. కానీ నాలో ఉన్నటువంటి విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ భవిష్యత్తులో నిన్ను చేర్చే వరకు నేను నీ చేయి విడిచిపెట్టను. నీ భవిష్యత్తులో నిన్ను నిలబెట్టడానికే ఈ శ్రమలను నీకు ఒక పునాదిగా వేస్తున్నానని నాతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుడు నా పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క ఆలోచన అందుకుంటున్నారండి? వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటాడు దేవుడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నదో నా తలంపుల కంటే మీ తలంపులు అంతున్నవి అని అంటాడు. అంటే దేవుని తలంపులు ఆకాశంలో ఉన్నాయి, మన తలంపులు భూమి మీద ఉన్నాయి. దాన్ని అందుకోవడం చాలా కష్టం. దేవుని ఆలోచన, దేవుని తలంపును మనం గుర్తించగలగాలి, దాన్ని అందుకోగలగాలి. దేవుడు మన భవిష్యత్తును చూస్తాడంట మన జీవితంలో. ఈరోజు నన్ను దేవుడు చూస్తున్నప్పుడు నా గతాన్ని ఆయన చూడట్లేదు, ప్రస్తుతం నేను పడుతున్న కష్టాలను ఆయన చూడట్లేదు. కానీ నేను చేరబోతున్నా, దేవుడు నన్ను ఉంచబోతున్నా భవిష్యత్తులో నన్ను ఎలా ఉంచాలనే దేవుడు నా బ్రతుకుని చూస్తున్నాడట. హల్లెలూయా. నిజంగా మాట పరిశుద్ధాత్మ దేవుడు పలికినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రభువా, నేను ఇంతటి వాడను, నా భవిష్యత్తును మీరు సిద్ధపరుస్తున్నారే, ఈ శ్రమలు నాకు ఒక పునాదిగా మీరు వేస్తున్నారు నా క్రైస్తవ జీవితానికి అని నేను చాలా సంతోషపడ్డాను దేవుని సన్నిధిలో. నిజంగా నేను క్రైస్తవుని అయినందుకు, క్రీస్తును నమ్మినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నానండి ఈ శ్రమలు అనుభవించడానికి. చాలా మంది జీవితాల్లో కూడా ఈనాడు శ్రమలు అనేటివి తాత్కాలికమైనవే, ఎక్కువ కాలం మనల్ని అవి వేధించవు. కానీ ఆ శ్రమలతో పాటు మనము మంచి పాఠాలను నేర్చుకోవాలి, అనేకమైనటువంటి అనుభవాలను నేర్చుకొని దేవునిలో ఎలా బ్రతకాలో, ఎలా కట్టబడాలో, ఆయన రాజ్యం కొరకు మనం ఎలా జీవించాలో, మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనే ఆలోచనతో మనం జీవించగలగాలి. అందుకే ఈరోజు యాకోబు జీవితంలో దేవుడు ఉంచినటువంటి భవిష్యత్తు ఒకటి, ఆయన కోరుకున్నది ఒకటి. దాన్ని చెప్పి నేను ఈరోజు అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని నష్టాలు, తర్వాత దేవుడు అతన్ని జీవితాన్ని ఎలా మలిచి, ఎలా తీసుకొచ్చాడో, ఎలా అతని భవిష్యత్తులో నిలబెట్టాడో ఆ విషయాలు నేను మీతో చెప్తాను. కానీ ముందు ఏంటంటే ఒక పునాది. శ్రమలు మన జీవితానికి ఒక మంచి పునాదిని వేస్తున్నాయి, ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఒక మంచి పునాది ఉండాలి. పునాది లేకుండా మన క్రైస్తవ జీవితం నిలబడలేదు. పునాది లేకుండా మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేం. పునాది లేకుండా మనం దేవునికి మందిరంగా కట్టబడలేం. పునాది లేకుండా మనం దేవుని ఒక పట్టణముగా కూడా ఏర్పరచబడలేం. మీరు దేవునితో ఒక ఏకస్తులను, ఆయన ఇంటి వారును, ఆయన పట్టణస్తులై ఉన్నారని వాక్యం చెప్తుంది. మీరు ఆయన ఆలయమై ఉన్నారని వాక్యం చెప్తుంది. ఒక పునాది లేకుండా ఎలా కట్టబడగలుగుతుంది ఆలయం? ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో పునాదులు లేవండి. కీర్తన 11వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది,
పునాదులు పాడైపోవచ్చుండగా నీతిమంతులు ఏం చేయగలరు అంటాడు అక్కడ. అంటే పునాదులు పాడైపోయినటువంటి స్థితిలోనే చాలా మంది జీవితాలు ఈనాడు ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. అనేకుల జీవితాలు ఈనాడు క్రైస్తవులుగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నా ఒక మంచి పునాది లేని వారుగా జీవిస్తున్నారు. చూడండి, కీర్తన 11:3లో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఈరోజు మన జీవితానికి ఒక మంచి పునాది ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని దేవుడు చూసినప్పుడు అంటే భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయాలని చూస్తున్నాడు. ఆ పునాది వేయాలంటే శ్రమలు, ఈ కష్టాల గుండా మనల్ని నడిపించినప్పుడు ఆ అనుభవాల ద్వారా మనం ఒక మంచి పునాదిని దేవుల్లో వేసుకోగలుగుతాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం తీయండి అందరూ. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము అని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. రాబోతున్న కాలానికి ఒక మంచి పునాది మన కొరకు వేసుకోవాలి. అలా ఎంతమంది అయితే వేసుకుంటారో వాళ్ళ జీవితాలు పటిష్టంగా ఉంటాయి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివాన్లు వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. కారణం ఏంటంటే వాళ్ళ పునాది బండపై వేయబడింది. ఈనాడు దేవుడు మన బ్రతుకులను చూస్తున్నప్పుడు నీ భవిష్యత్తులో నీ నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచాలనుకున్నాడు. ఆ భవిష్యత్తులో చేర్చే వరకు నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు. ఆ నమ్మకం నాకు, నా నిరీక్షణ నాకుంది. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మీరు చదవండి. వారి వారి భవిష్యత్తులో నిలబెట్టే వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాల గుండా వెళ్ళా, ఎన్ని శ్రమల గుండా వెళ్ళా, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడు. మన భవిష్యత్తు కొరకు మనం పోరాడాలి. నా దేవుడు ఎటువంటి భవిష్యత్తు నా కొరకు సిద్ధపరిచాడు. యాకోబు జీవితంలో కూడా దేవుడు ఒక మంచి భవిష్యత్తును ఆయనకు సిద్ధపరిచాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన జీవితాలను చూస్తున్నప్పుడు మన భవిష్యత్తులో చేర్చడానికి ఆయన అన్ని ప్రణాళికలు రూపొందించాడు. చూడండి ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. 1 పేతురు 1:2. నేను చదువుతాను, వినండి. యేసుక్రీస్తు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ పేతురు రాస్తూ తన పత్రికను ఆయన చెప్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంటే దాని అర్థం మన బ్రతుకు ఎలా ఉండాలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. క్రీస్తు రక్తంలో మనం ఎలా కడగబడాలో ముందుగా నిర్ణయించాడు. ఆయన రక్తం వలన మనం పరిశుద్ధులుగా, విధేయులుగా ఎలా మారుతున్నామో ఇక్కడ పేతురు చెప్తున్నాడండి. ఇదంతా తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానము. జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరుచినటువంటి తండ్రి. ఇది దేవుని భవిష్యత్తు జ్ఞానం అంటే ఈరోజు క్రీస్తులో నీవు నేను రక్షించబడాలన్నటువంటి ఒక సంకల్పం తండ్రి అయిన దేవుంది. ఆ సంకల్పమే ఈరోజు నన్ను రక్షించింది, మిమ్మల్ని రక్షించింది, ఇంకా దేవుని భవిష్యత్తు జ్ఞానంలో ఉన్నటువంటి వారందరినీ రక్షిస్తుంది. ఖచ్చితంగా వారి భవిష్యత్తులో వారు నిలబెడుతుంది. అందుకే ఈనాడు మన జీవితాల్లో ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనము అనేకమైన అనుభవాలు నేర్చుకుంటాం. మన క్రైస్తవ జీవితాల్లో అనేకమైనటువంటి ఆటుపోట్లు, ఎలా బ్రతకాలి దేవుని కొరకు, ఎలా ధైర్యంతో ఉండాలి దేవుని కొరకు, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని కొరకు అని అనేకమైన పాఠాలు నేర్చుకుంటామండి. మన పిల్లల చదువులు ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నప్పుడు, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఇట్లా ఒక్కొక్క స్టేజ్ వాళ్ళు దాటుతున్నప్పుడు ఒక్కొక్క స్థాయికి వాళ్ళు వెళ్తూ ఉంటారు.
ఒకటో తరగతిలో ఉన్నటువంటి జ్ఞానం వేరు, రెండో తరగతిలో ఉన్నటువంటి జ్ఞానం వేరు, మూడో తరగతిలో ఉన్నటువంటి జ్ఞానం వేరు, 4, 5, 6, 7, 8, 9 తరగతి వరకు ఉన్నటువంటి జ్ఞానం వేరు, 10వ తరగతిలో ఉన్నటువంటి జ్ఞానం వేరు. ఇలా ఒక్కొక్క స్థాయిని వాళ్ళు దాటి వెళ్తున్న కొలది వాళ్ళ జ్ఞానం అధికమవుతుంది, వాళ్ళ స్థితి మారుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తెరగాలి. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో కూడా ఒకప్పుడు రక్షించబడ్డావు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, పాలు తాగే వయస్సు మనది. కొంచెం కొంచెం చదువుతూ వచ్చాం ఒక్కొక్క అధ్యాయాన్ని. బైబిల్ గ్రంథం అంతా ఒకసారి చదివాం, ఏదో ఉంది దీంట్లో అన్నటువంటి ఆశ కలిగింది, మళ్ళీ చదివాం, ఇంకొంచెం జ్ఞానం వచ్చింది. మళ్ళొక్కసారి బైబిల్ గ్రంథాన్ని చదివాం, ఇంకొక స్థాయి దాటాం, మళ్ళీ జ్ఞానం వచ్చింది. ఇలా బైబిల్ గ్రంథాన్ని మనం ఎంత లోతుగానైతే పరిశోధన చేస్తూ ఉంటామో అంత జ్ఞానం మనలో అధికమవుతుంది, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఈనాడు చాలా మంది అనుకోవచ్చు, నా భవిష్యత్తులో నేను నిలబడగలను అని అనుకోవచ్చు చాలా మంది. లేకపోతే నా కుమారుణ్ణి కానీ నా కుమార్తెను కానీ నేను అనుకున్న భవిష్యత్తులో నిలబెట్టగలను అని చాలా మంది తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏ భవిష్యత్తు అయితే వారికి సిద్ధపరిచాడో అదే భవిష్యత్తులో ఆయన నిలబెట్టగలడు మన పిల్లల్ని, మనల్ని. అందుకే మనము దేవుని చేతులకు మన జీవితాలను అప్పజెప్పుకొని ఈ శ్రమల గుండా నడుస్తూ దేవుని మీద మనం ఆధారపడయా, నా భవిష్యత్తులో మీరు నన్ను నిలబెట్టండి అని మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో ఖచ్చితంగా ఆయన మనకిచ్చే భవిష్యత్తు అద్భుతకరమైనదిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. యాకోబు యొక్క జీవితాన్ని చూస్తే ఇస్సాకుకు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు, ఈశావు, యాకోబు. వీరిద్దరి జీవితాలను మనం చూసినట్లయితే ఎవరి వారి గుడార నివాసిగా యాకోబు ఉండేవాడు, ఏశావు వేటగాడిగా ఉండేవాడు. తర్వాత తన తండ్రి అయినటువంటి ఇస్సాకు అవసాన కాలమందు నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేను దీవించాలి అని అనుకున్నటువంటి సమయం యాకోబు తన అన్న వేషంలో వచ్చి, చర్మము కప్పుకొని తన అన్న వేషంలో వచ్చి తన తండ్రి దగ్గర ఆ దీవెన దొంగిలించినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్త వినాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు యాకోబు అంటే మోసగాడు. అతడు చేసిన మోసం ఏంటయ్యా అంటే తన అన్నను మోసం చేశాడు. చాలా మంది దీన్ని నొక్కి చెప్తా ఉంటారండి. కానీ దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని కూడా మనం ఆలోచన చేయగలగాలి. అది మోసమని ఒక విధంగా మనం చెప్తున్నాం, ఇంకొక విధంగా అది దేవుని ప్రణాళిక అని కూడా మనం చెప్పొచ్చు. చూడండి, యాకోబు జీవితాన్ని మనం గమనించాలి. యాకోబు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి భవిష్యత్తులో దేవుడు అతన్ని ఏ భవిష్యత్తులోనైతే ఉంచాలనుకున్నాడో, సిద్ధపరచాలనుకున్నాడో ఆ భవిష్యత్తులో చేర్చే వరకు దేవుడు అతను చేయి విడిచిపెట్టలేదు. ఇక్కడ యాకోబు ఇస్సాకును మోసం చేసి ఆ దీవెన పొందాడు అని చాలా మంది అనుకుంటే అది పొరపాటు. ఎలాగూ అంటే వారిద్దరు, ఏశావు యాకోబు ఇద్దరు గర్భములో ఉన్నప్పుడే పెనుగులాట మొదలు పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి చదువుదాం. ఆనాడే దేవుడు వారి భవిష్యత్తును సిద్ధపరిచాడు, అది వారికి తెలియజేశాడు కూడా. ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనాన్ని తీయండి. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం. 25వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఆదికాండం 25:22 నుంచి మనం చూద్దాం. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై దేవుణ్ణి అడుగుటకు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. రిబ్కా గర్భములో కవల పిల్లలు పెరుగుతున్నారు. ఒకరు ఏశావు, ఇంకొకరు యాకోబు. వీరిద్దరూ గర్భములో ఉండగానే పెనుగులాట ప్రారంభించారంటే కొట్టుకోవడం ప్రారంభించారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, లేకపోతే పెనుగులాడుతున్నారు అన్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూడవచ్చు. ఈమె ఆ బాధ తట్టుకోలేక దేవుణ్ణి అడగడానికి వెళ్ళింది. అయ్యా, ఎందుకు ఈ బాధ? నేను చనిపోతాను, నాకేంటి బాధ అని అడిగినప్పుడు దేవుడు వారిద్దరి భవిష్యత్తును ముందుగానే చూపించాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలండి. ఇక్కడి నుంచి రావాలి. ఏ వ్యక్తి జీవితాన్ని మనం తీసుకున్నా అతడు మోసం చేసి ఆ దీవెన పొందాడా, దేవుని ప్రణాళిక ప్రకారమే పొందాడా అనేది మనం ఆలోచన చేయాలి.
యాకోబు గురించినటువంటి కార్యాన్ని, ఏశావు గురించినటువంటి కార్యాన్ని దేవుడు ఇక్కడ చెప్పాడు. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు 23వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని అంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అంటే చిన్నవాడి భవిష్యత్తు వేరే విధంగా ఉంది, పెద్దవాడి భవిష్యత్తు వేరే విధంగా ఉంది. దేవుడు ముందుగానే వాళ్ళ భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి వారికి ఏ స్థితి ఉందో ఎరిగినటువంటి దేవుడు. 2 జనపదములంటే యాకోబు గర్భవాసము నుంచే ఇశ్రాయేలీలు ఉద్భవించబోతున్నారు, ఒక జాతి ఉద్భవించబోతుంది. అది మాత్రమే కాదు, యాకోబు గర్భవాసము నుండి ఒక నక్షత్రము కూడా ఉద్భవిస్తుందని వాక్యం సెలవిస్తుంది. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును, ఆయన యేసుక్రీస్తు. అంటే యాకోబు సంతతి నుంచే ఒక జనము రాబోతుంది, ఆ యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఇశ్రాయేలీలు రాబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా ఇంకొక జాతి ఈ భూమి మీదకి రాబోతుంది అన్నటువంటి సందర్భాలను కూడా దేవుడు ఎత్తి చూపించాడు. అంటే ఇక్కడ ముందుగానే దేవుడు చెప్పాడు యాకోబు జీవితంలో అతడు ఎలా ఉంటాడు, అతనన్న ఇతడికి ఎలా దాసుడుగా మారతాడు అన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ యొక్క కార్యాన్ని బట్టే అక్కడ ఇస్సాకు యొక్క అవసాన కాలమందు తన జ్యేష్ఠ కుమారుని అతడు దీవించాలనుకున్నప్పుడు యాకోబు వెళ్ళి ఆ దీవెన పొందుకున్న తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు అని చెప్పి అక్కడ మనం దాన్ని చాలా శాతం చదివాం. చాలా మంది సేవకులు కూడా దాని గురించి బోధించారు. ఇది ఒక కోణంలో మనం చూసుకోవచ్చు. కానీ దానికంటే ముందు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నవాడు ఏశావు అని మనం మర్చిపోద్దండి. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నప్పుడు ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము ఎవరికి రావాలి అంటే యాకోబుకు రావాలి. మరి అది మోసం ఎలా అవుతుంది? దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రణాళిక ప్రకారము యాకోబు జీవితాన్ని, భవిష్యత్తును దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఏశావు భవిష్యత్తును సిద్ధపరుస్తున్నాడు. ఏశావు భవిష్యత్తు వేరు, యాకోబు భవిష్యత్తు వేరు. ఒక దగ్గర తన తమ్ముడైనటువంటి యాకోబు అన్నం తింటున్నప్పుడు, చిక్కుడుగాయల కూర వండుకొని తింటున్నప్పుడు, ఆ చిక్కుడుగాయల కూర నాకు వేయమని అడుగుతాడు. అడిగినప్పుడు ఇతడు అడుగుతాను, మరి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు. అలా అన్నప్పుడు నేను ఇవ్వను, నా జ్యేష్ఠత్వ హక్కు నేను కాపాడుకుంటానని ఇతను అనుకోవచ్చు. మనకు నూతన నిబంధనలో కూడా కొన్ని చోట్ల వాక్యాలు చెప్పబడ్డాయి. ఏశావు వల్ల జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న వారు మీలో ఎవరైనా ఉన్నారా అని. దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును తిండి కోసం, కడుపు కోసం అమ్ముకున్నవాడు ఏశావు. దాన్ని జ్ఞానముతో, ఆలోచనతో, కుయుక్తితో సంపాదించుకున్నవాడు యాకోబు. అంటే చూడండి, ఎప్పుడైతే తన అన్న దగ్గర జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడో, అమ్మాను అని చెప్పాడో, అన్న అనుకున్నాడు కదా వాడేం తీసుకుంటాడులే అని అనుకోవచ్చు. కానీ యాకోబు ఆలోచన అలా లేదు. ఎప్పుడైతే అన్న వేట మాంసం తెచ్చిన తన తండ్రిని సంతోషపరిచి ఆ దీవెన నేను పొందుకోవాలని ఎప్పుడైతే ఇతడు వేటకి వెళ్ళాడో, ఇతడు తన అన్న వేషంలో వచ్చి తండ్రి దగ్గర దీవెన పొందాడు. ఈ దీవెనంతా యాకోబు భవిష్యత్తును సూచించింది అని నేను చూశాను బైబిల్ గ్రంథంలో. అంటే ఇక్కడ ఇస్సాకు కూడా యాకోబు భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు అతనికి బయలుపరిచి దీవింపజేశాడు. ఈ సత్యాన్ని కూడా మనం మర్చిపోతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:20. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతాను, వినండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును దీవించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించిలా. అంటే ఇస్సాకు జరగబోతున్నటువంటి సంగతులను ముందుగా ఎరిగిన వాడుగా ఆ దీవెనిచ్చాడు.
అది ఏశావు అనిచ్చినా లేకపోతే యాకోబు అనిచ్చిన భవిష్యత్తును దేవుడు చూపించిన విధంగా వచ్చిన వాడి తల మీద చేయి ఉంచి అతడు ప్రవచించాడు, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది. తర్వాత ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఎంత కన్నీరు కార్చినా కూడా అక్కడ అతడు తాను పొందలేకపోయాడు అని వాక్యం సెలవిస్తుందండి. ఇలా ఎప్పుడైతే ఈ దీవెన పొందాడో అతని అన్న ఇతని మీద పగబట్టడం ప్రారంభించాడు. ఇతడెక్కడ చంపుతాడోనని ఇతడు పారిపోవడం మొదలు పెట్టాడు. ఇక్కడి నుంచి యాకోబు భవిష్యత్తు ప్రారంభమైందండి. ఎప్పుడైతే దీవెన పొందాడో వెంటనే అది వచ్చి యాకోబు జీవితంలో పడలేదు. యాకోబు జీవితం ఒక 2-3 డేస్లోనే మారిపోలేదు. చాలా మంది గుర్తించాలి. ఈనాడు సేవకులు లేకపోతే ఇంకొంతమంది ప్రవచిస్తున్నటువంటి వారు కూడా చాలా రకాలుగా ఈరోజు దేవుడు ఇలా నిన్ను దీవించబోతున్నాడు, అలా దీవించబోతున్నాడు అని ఒకవేళ మనం చెప్తే అది జరుగుతుందా ఇమీడియట్లీ? దీవెన అనేది దేవుని నుంచి, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వస్తుంది. దేవుని నామమున సేవకుడైనటువంటి వారము మేము దీవిస్తాం. కానీ ఆ దీవెన నెరవేరడానికి దేవుడు వారిని ఒక కోణంలో నడిపిస్తాడు. ఆ దీవెను వారు సొంతం చేసుకోవడానికి ప్రతి ఆశీర్వాదము ఇలాగనే ముడిపడి ఉంటుందండి. దీవించగానే ఆ దీవెన 2-3 డేస్లో మన దగ్గరికి వచ్చేది. దాని కొరకు కొంత ప్రయాసం ఉంటుంది, శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏ దీవెన మనం పొందలేము. చాలా మంది ఈరోజు ఈజీగా దాన్ని ఇవ్వడానికి ఆ దీవెనలు ఏంటి ఒక సాధారణమైనటువంటివి కావు. ప్రతి దీవెనకి కండిషన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు యాకోబుకి ఇవ్వబడ్డటువంటి దీవెన అతడు సొంతం చేసుకోవాలి అంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా మారుతాడంటే అప్పుడే ఏశావు వచ్చి దాసుడిగా మారాడా? లేదు. దానికి కొన్ని శ్రమలు పడాలి, కొన్ని కార్యాలు జరగాలి. యాకోబు జీవితం నలగొట్టబడాలి. యాకోబు జీవితము దేవునికి సంపూర్ణంగా సమర్పించబడ్డప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు యాకోబు వెళ్తూ 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 ఒక చోట పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. చూడండి, ఆదికాండం 28:12. దయచేసి చూద్దాం. ఆదికాండం 28:12. 28:12లో అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటారు, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలను నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడి ఈ దేశము నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఇది యాకోబు విని లేచి ఇది పరలోకపు గవిని అని అతడు గుర్తించాడు. దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఏంటంటే ఈ దేశంలో నేను నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అప్పుడు యాకోబు అక్కడ ఒక రాయిని నిలిపి, ఇది పరలోకపు గవిని, ఇది బేతేలు అని చెప్పి అక్కడ ఒక రాయిని నిలిపి దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదని దేవుని స్తుతించాడు, కానీ అక్కడ నిలబడలేదండి. ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్తున్నాడంటే తన మామ ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యాకోబు రాహేలును ప్రేమించాడు అని. 28వ అధ్యాయం 18వ వచనం. వాగ్దానం పొందిన తర్వాత 27వ అధ్యాయం 27వ వచనం కూడా మీరు చూడండి ఒకసారి. 27 నుంచి చూస్తే అక్కడ వాగ్దానం పొందిన తర్వాత అతని జీవితం ఎలా మారుతుంది. అప్పుడు అతని దగ్గరికి వచ్చి 27వ అధ్యాయం ఆదికాండం 27 అతని దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రమును వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచు, భూసారమును, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు నీకు ఇచ్చును. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులు నీవు ఏలికవై ఉందువు, నీ బంధువులకు నీవు ఏలికవై ఉందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించు వారిని శపించబడుదురు, నిన్ను దీవించు వారు దీవించబడుదురు. ఇది అతడు పొందిన దీవెన. మరి ఇప్పుడు మామ ఇంటికి వెళ్ళి ఇతడు అక్కడ చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ దేవుని చిత్తం ఏంటి అంటే యాకోబు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పరలోకపు గవిని చూశాడు, దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడ నన్ను దీవిస్తానన్నాడు అన్నటువంటి సత్యాన్ని
అతడు గుర్తించిన రాహేలు అక్కడ ప్రేమించడాన్ని బట్టి యాకోబు రాహేలును ప్రేమించి మామ దగ్గర కొలువు చేయడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అతని శ్రమల జీవితం ప్రారంభమైందండి. దేవుని చిత్తం అనేది ఆయన ఈ ప్రాంతంలో ఉండాలి, ఇక్కడ దేవుడు అతన్ని దీవిస్తాడు, అక్కడ చెప్పబడ్డటువంటి దాసులుగా మారడం అనేది, ఆస్తి ఇవ్వడం అనేది, లేకపోతే పొలాలు ఇవ్వడం అనేది, అందరూ దాసులుగా మారతాడనేది ఇక్కడ అతడు కలకనినటువంటి కలలో దేవుడు అతనికి చూపించాడు. నువ్వు ఇక్కడ ఉండు యాకోబు, నేను నిన్ను దీవిస్తా, నువ్వు ఇలా మారుతావు, ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన నువ్వు వ్యాపిస్తావు అని దేవుడు చెప్పినా కూడా యాకోబు తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగినప్పుడు మామ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి. యాకోబు జీవితంలో ఇక్కడి నుంచి ఏనాడైతే ఆ దీవెన పొందాడో ఆనాడు నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆశీర్వాదం రాగానే గొప్ప దీవెన వచ్చిందనుకొని గంతులేస్తూ సంతోషిస్తూ ఇంట్లో కూర్చోలేదు, లేకపోతే అతనికి ఆ ఆస్తి కానీ లేకపోతే అంతస్తులు కానీ లేకపోతే రాజసింహాసనాలు కానీ వచ్చి అతనికి ఇవ్వలేదండి ఎవరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఎప్పుడైతే దేవుని దీవెన మనం పొందుకుంటామో, దేవుని వాగ్దానాలు మనం పొందుకుంటామో, ఆనాటి నుంచి మనం శ్రమల గుండా నడవడం ప్రారంభమవుతుంది. ఆ శ్రమల గుండా కొన్ని అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపించి మన భవిష్యత్తులోనికి దేవుడు నిలబెడతాడు. మన భవిష్యత్తు ఏంటంటే, ఈనాడు యాకోబు భవిష్యత్తు ఏంటంటే జనములు నీకు దాసులుగా మారతారు. నీ బంధువులకు నువ్వు ఏలికగా మారతావు. నీకు భూసారం ఉంటుంది, అనేక మంది దాసులు ఉంటారు, ధాన్యము ద్రాక్షారసం దేవునికి ఇస్తాడని చెప్పాడు. మరి ఇక్కడ ఇతడు మామ దగ్గరికి వచ్చి ఒక బానిసగా బ్రతుకుతున్నాడే, కూలివాడిగా 7 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కొరకు. లోకానుసారమైన ప్రేమ అండి ఇది. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చాలా మంది వెళ్తూ ఉంటారు. దేవుని చిత్తం మనల్ని మన భవిష్యత్తులో నిలబెట్టాలని, కానీ అనేక సార్లు మన సొంత ఆలోచనల గుండా వెళ్ళి లోకానుసారమైన జీవితాన్ని ఆశించి లోక సంబంధమైన ప్రేమల్లో పడి దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగకుండా మనమే కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. మన జీవితంలో దేవుని చిత్తం ఆలస్యం కావడానికి మన ఆలోచనలే కారణం కొన్నిసార్లు. ఈ యాకోబు జీవితంలో నేను చెప్తే మీరు నమ్మరు, కానీ 20 సంవత్సరాలు దేవుని చిత్తం అతని జీవితంలో లేట్ అయిందండి. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. యాకోబు జీవితంలో 20 సంవత్సరాల ఆలస్యం జరిగింది దేవుని చిత్తం నెరవేర్పుకై. అతడు పొందినటువంటి దీవెన ఒకటి, అతడున్న స్థితి ఒకటి. గతంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంది అతని జీవితం. ఎప్పుడైతే ప్రస్తుత జీవితంలో అడుగు పెట్టాడు, ఒక బానిసగా మారాడు మామ దగ్గర. 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేలుని ఇస్తానని చెప్పినటువంటి మామ తెలియకుండా జబ్బు కండ్ల లేయానిచ్చి పెళ్లి చేస్తాడు, మోసం చేస్తాడు. దాన్ని ఇతడు తట్టుకోలేక, ఏంటి నువ్వు చేసినటువంటి మోసం, నేను రాహేలును ప్రేమించాను కదా, నువ్వు లేయానిచ్చి పెళ్లి చేసేవి ఏంటంటే దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, అందుకే నీకు ఇలా కట్టబెట్టానని. తిరిగి మళ్ళీ నాకు రాహేలు కావాలి అంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి అంటాడు. ఒక 7 సంవత్సరాలు పోయింది, దేవుని చిత్తం పోయింది. మామ దగ్గర పనిచేస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. అతని రాజరికం ఏది, అతని ఆస్తి ఏది, అతని ధాన్య ద్రాక్షరసాలు ఏది, మరి అతని దీవెనేది? ఈనాడు చాలా మంది కూడా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అనగానే చాలా సంతోషిస్తారు. మాట వినడానికి చాలా సంతోషకరంగా ఉంటుందండి. దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడు, లేకపోతే బంగ్లా ఇవ్వబోతున్నాడు, ఆస్తి ఇవ్వబోతున్నాడు, పొలం ఇవ్వబోతున్నాడు అంటే. కానీ నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మాత్రమే అది నెరవేర్పులోనికి వస్తుందని మనం గుర్తెరగాలి. తిరిగి రాహేలు కొరకు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మొత్తం 14 సంవత్సరాలు. వీళ్ళిద్దరి కొరకు 14 సంవత్సరాలు అతని జీవితంలో మామ చెప్పిన ప్రతి వెట్టి చాకిరి చేశాడు. అతని బ్రతుకును భారంతో వెళ్ళబుచ్చాడు. ఆ పని చేస్తూ కష్టపడుతూ అనేక రీతులుగా శ్రమను అనుభవించాడు. ఒకవైపు అతని జీవితంలో అతను అనుకోవచ్చు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నా తండ్రి నన్ను దీవించిన దీవెనేది, నాకు దాసులేరి, నా కింద పనివాళ్ళేరి, అసలు నేనున్నటువంటి స్థితి ఏంటి? నిజంగా యాకోబు అనుకోవచ్చు, అసలు ఆ దీవెన సరి అయినదేనా? చూడండి, దేవుడు ఒకసారి మన భవిష్యత్తులో మనల్ని సిద్ధపరచాలనుకుంటూ ఖచ్చితంగా నిలబెడతాడు.
కానీ ఎప్పుడైతే యాకోబు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడో మామ దగ్గరికి, అతన్ని జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించి తిరిగి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. అందుకే ముందుగానే చెప్పాడు అక్కడ, నిన్ను తిరిగి ఈ స్థలానికి నేను తీసుకొస్తాను. ఎందుకంటే దేవుని తెలుసు యాకోబు వినడు, అతని మనసులో ఉన్న ఆలోచన వేరు, రాహేలు మీద అతడు పెంచుకున్న ప్రేమ వేరు. ఆ ప్రేమ అతన్ని లాగుతుంది మామ దగ్గరికి. అందుకే వెళ్ళిపోయాడు అక్కడికి. లోకానుసారమైన ప్రేమ. ఎప్పుడైతే యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఇంకొక 6 సంవత్సరాలు కూడా మామ దగ్గర కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు అండి. ఒకసారి వాక్యం చదవండి దయచేసి. ఆదికాండం 31:38 చూడండి. ఆదికాండం 31:38. అక్కడ మామతో యాకోబు మాట్లాడుతూ చెప్తాడు, నీవు నా సమస్త సామాగ్రి. 36 నుంచి చూడండి. యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా, నేను చేసిన ద్రోహం ఏంటి, పాపం ఏంటి? నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికెను? నా వారి ఎదుట, నీ వారి ఎదుట అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఒకవేళ నీ సామాన్లు ఏమైనా నేను తీసుకెళ్తున్నానని నన్ను వెంబడించావా? యాకోబు అతని భార్యలతో పాడితడు తన స్వదేశానికి వస్తున్నటువంటి సమయం, తిరిగి మామ తన కుల దేవతల విగ్రహాలను రాయలు దొంగిలించినందుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. అసలు ఏది తెచ్చాను నీ ఇంటి దగ్గర నుంచి నేను అని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. 38వ వచనం చూడండి. ఈ 20 ఏళ్ళు నేను నీ యుద్ధనుంటిని. 20 సంవత్సరాలు. యాకోబు దీవించబడ్డ తర్వాత అతడు 20 సంవత్సరాలు భయంకరమైన శ్రమను అనుభవించాడు. నీ గొర్రెలైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదే నేను, నీ మందను నీ పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట ముఖముల చేత తీర్చబడిన దానికి నీ యొద్దకు తేక ఆ నష్టాన్ని నేనే పెట్టుకుంటుని. పగటి అందు దొంగిలబడ్డ దానినేమి, రాత్రి అందు దొంగిలించబడ్డ దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకును క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు నేనుంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. ఇది అతడి శ్రమల జీవితం. అతడు నేర్చుకున్నటువంటి అనుభవాలు. మామ అతని జీవితాన్ని ఎలా మోసం చేశాడంటే 10 సార్లు అతని జీతాన్ని మార్చాడట. గొర్రెలు చనిపోయినప్పుడు ఆ నష్టాన్ని ఇతని మీద వేశాడు. పగటి ఎండకు ఎండాడు, రాత్రి వానకు తడిచాడు, క్షీణించిపోయాడు, నిద్ర నా కన్నులకు దూరమైంది. ఏదండి రాజరికం? ఆదికాండం 27:27లో మనం చూసినట్లయితే యాకోబు జీవితంలో అతడు అనుభవించినటువంటి ప్రతి శ్రమ దేవుడు అతనికి నేర్పుతున్నటువంటి ఒక గుణపాఠంగా మనం చూడొచ్చు. ఈనాడు మన క్రైస్తవ జీవితాల్లో కూడా దేవుడు చెప్పినటువంటి మాటను మనం పక్కకు పెట్టి, దేవుని ఆలోచనను పక్కకు పెట్టి, మన ఇష్టానుసారంగా లేకపోతే మన సొంత ఆలోచన ప్రకారంగా మనము కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు ఇటువంటి కొన్ని కష్టాలు మన జీవితాల్లో అనుభవిస్తాం, కొన్ని శ్రమలు అనుభవిస్తాం. ఆ శ్రమలు మనం కొని తెచ్చుకున్నవి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ శ్రమలను మనం కొని తెచ్చుకున్నాం, కానీ దేవుడు ఆ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు తిరిగి మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవడానికి వాటిని మన జీవితంలో ఒక పునాదిగా మారుస్తాడు. అంటే ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. ఏంటంటే, నేను చేసింది తప్పు, నేను నా దేవుని దగ్గరికి వెళ్తే దీవించబడేవాడిని, 20 సంవత్సరాలు నా జీవితంలో భయంకరమైన శ్రమలు అనుభవించాను, ఎటువంటి మేలు లేదు, ఆశీర్వాదం లేదని యాకోబుకు అర్థమైందండి. అక్కడ చెప్తున్నాడు, తన బాధను వెళ్ళబుచ్చుకుంటున్నాడు తన మామతోటి. 10 సార్లు నా జీతాన్ని మార్చావు, ఒక గొర్రె చనిపోయినా కూడా దాన్ని నా దాంట్లోనే వేసావు, ఏం తీసుకుపోయానయ్యా నీ ఇంటి నుంచి అని మామ మీద కోప్పడుతున్నాడు. అంటే అతని అనుభవాలు, అతను నేర్చుకున్నటువంటి అనుభవాలు ఇప్పుడు దేవుని దగ్గరికి అతన్ని నడిపిస్తున్నాయి. 20 సంవత్సరాలు అతని జీవితంలో దేవుని చిత్తం వ్యర్థమైంది. ఎప్పుడైతే అతడు వెళ్తున్నాడో భార్యను వీళ్ళందరినీ పంపించేసి అతడు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక నరుడు అతనితో పెనుగులాడుచుండెను అని ఉంటుంది అక్కడ. ఆ నరుడు అతనితో పెనుగులాడుచుంటున్నప్పుడు యాకోబు ఒక్కడే మిగిలెను అని ఉంటుంది అక్కడ. యాకోబు ఒంటరిగా ఎప్పుడైతే మారాడో, యాకోబు జీవితము ఆ శ్రమల గుండా వచ్చి ఎప్పుడైతే దేవుని మీద నేను ఆధారపడాలి, నా దీవెన నేను తిరిగి పొందాలని ఎప్పుడైతే అక్కడ పోరాటం ప్రారంభించాడో,
అతని బలం మీద దేవుడు దెబ్బ కొట్టాడు. ఏ బలాన్నైతే అతను చూసుకున్నాడు ఇప్పటి వరకు, దేన్నైతే చూసుకొని అతని తన భవిష్యత్తును ఊహించుకున్నాడో ఆ భవిష్యత్ అంతటికి అతని తొడగూటి మీద అతడు కొట్టినప్పుడు అతడు బలహీనుడై మారాడు. అయ్యా, నేను నిన్ను పోనివ్వను, నువ్వు నన్ను దీవిస్తేనే సరే, లేకపోతే నేను విడువనని ఆయన్ను విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు జీవితంలో దేవుని మీద ఆధారపడి నా దీవెన నాకు కావాలి, ఏ దీవెనైతే నువ్వు నన్ను దీవించావో, ఏ దీవెనైతే నాకు వస్తుందన్నావో ఆ దీవెన నాకు కావాలని ఎప్పుడైతే యాకోబు పోరాటం ప్రారంభించాడో, చూడండి ఒకసారి 32 ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి, 24 నుంచి. ఆదికాండము 32, 24, 23 నుంచి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగొట్టు మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అతడు నిన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. చూడండి, అక్కడ తన తండ్రి ఇచ్చినటువంటి దీవెన ఉంది కదా ఇతనికి, మళ్ళీ దీవించమంటున్నాడు ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ దీవెన స్వతంత్రించుకోవాలి అంటే దేవుని మీదనే ఆధారపడాలి. ఇది యాకోబుకు అర్థమైందండి. తన శ్రమల జీవితం గుండా తాను అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, వీటన్నిటి ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, నేను ఎంత పోరాడినా ఈ లోకంలో దేవుడు నన్ను దీవించకుండా ఈ దీవెన రాదు. ఎప్పుడైతే ఆయనతో పోరాడాడో, పెనుగులాడాడో, నువ్వు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను విడువనని ఎప్పుడైతే అన్నాడో, నీ పేరేంటని అడిగాడు. నా పేరు యాకోబు అంటే ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అనబడుతుందని దేవుడు ఎప్పుడైతే అతని వాగ్దానాన్ని, దీవెనను సరిచేశాడో యాకోబు జీవితం దీవించబడింది. ఆ శ్రమల తర్వాత ఆయన పొందినటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటి దేవుడి నుంచి అంటే, ఇంకా అతని పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఒక జాతి నీ నుంచి ఉద్భవించబోతుంది. ఇజ్రాయేలు జనాంగమే నీ గర్భవాసం నుంచి రాబోతుంది యాకోబు అని దేవుడు అతన్ని దీవించడం మొదలుపెట్టాడు. ఇజ్రాయేలు జాతికే ఒక రాజుగా, ఒక అద్భుతమైనటువంటి స్థానంలో దేవుడు అతన్ని యాకోబు నిలబెట్టినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చండి. అంటే ఈనాడు మన భవిష్యత్తులో కూడా మన పునాది ఎలా ఉంది అనేది మనం చూసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నాం, మన భవిష్యత్తును మనం చేరలేకపోతున్నాం. యాకోబు జీవితంలో తన భవిష్యత్తును చేరడానికి 20 సంవత్సరాలు పట్టింది. అదే ముందు దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని చిత్తానుసారంగా అతడు వెళ్ళుంటే అప్పుడే ఇజ్రాయెల్గా మారేవాడేమో. కొన్నిసార్లు మన జీవితంలో కూడా నా భవిష్యత్ ఇది, నా భవిష్యత్ అదని మనం పరిగెత్తుతూ ఉంటాం, కానీ దేవుని ఆలోచన మనం తెలుసుకోలేమండి. యేసు క్రీస్తు ఈరోజు మన భవిష్యత్తును సిద్ధపరచడానికి లోకానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు, రక్తాన్ని కార్చాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించనిదిగో కొత్తవైన. దాని అర్థం ఏంటంటే, గతం గతిస్తుంది, ప్రస్తుతం నుంచి మనకు ఒక కొత్త జీవితం రాబోతుందని అర్థం. యేసు క్రీస్తు మనల్ని కొత్తగా చేయడం మాత్రమే కాదు, మన ప్రస్తుత జీవితం నుంచి విడిపించి భవిష్యత్తులోనికి నడిపిస్తాడు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు చూసినట్లయితే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచించుటకు తన్ను తాను అప్పగించాడు. ప్రస్తుతపు దుష్టకాలం చాలా జాగ్రత్తగా గమనించాలి. గతం 1 కొరింథీ 5:17లో గతం, పాతవి గతించెను అని అంటాడు. పాతవి అనంటే మన గతం. పాతవి తీసేశాడు, ప్రస్తుతంలో మన జీవితాన్ని కొత్తగా మార్చాడు. తిరిగి గలతీ 1:4లో ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలము నుంచి కూడా యేసు క్రీస్తు మనల్ని విడిపించి మన భవిష్యత్తులో చేరుస్తాడు. ఇది ఆయన ప్రణాళిక. యాకోబు జీవితం కూడా ఇద్దరి కొరకు 14 సంవత్సరాలు తన మామ కొరకు, అక్కడ ఉన్నటువంటి ఆస్తి కొరకు 6 సంవత్సరాలు కొరకు చేసి 20 సంవత్సరాలు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈనాడు క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం అన్నది ప్రాముఖ్యం కాదండి. దీంట్లో సీనియారిటీని చూసి దేవుడు పరలోక రాజ్యంలో బహుమానాలు ఇవ్వట్లేదు. అలా బైబిల్లో ఎక్కడ కూడా లేదు.
నేను 20 సంవత్సరాల నుంచి క్రైస్తవునిగా ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాను, ఈ సంఘం నాది అని చెప్పినంత మాత్రాన పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని దేవుడు ఇస్తానని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. మనకు కావాల్సింది సంఘంలో సీనియారిటీలు కాదు, క్రైస్తవత్వంలో సీనియారిటీలు కాదండి. ఆత్మీయ జీవితంలో సీనియారిటీ కావాలి, అనుభవం కావాలి. అది దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు చూస్తాడు. నిన్ను ఎలా సిద్ధపరిస్తే, ఎలా నలగొడితే నీ భవిష్యత్తులో వెళ్తావో అలా నలగొడుతూ తీసుకొస్తాడండి దేవుడు. అదే శ్రమల గుండా మనం నేర్చుకున్నటువంటి అనుభవాలు, మంచి పునాదిని మనం వేసుకోవచ్చు. అందుకే నాడు క్రైస్తవులుగా క్రీస్తు కొరకు నిలబడ్డటువంటి మనం వీరందరి జీవితాలను చూస్తూ, వారు పాత నిబంధనలోనే దేవుని కొరకు అంత నమ్మకమైన జీవితాన్ని వాళ్ళు గడిపితే, క్రీస్తు కొరకు ఆయన మన కొరకు చెల్లించినటువంటి ఆయన రక్తము కొరకు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనం ఎంత నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలో ఒక్కసారి ఆలోచన చేయండి. యాకోబు దేవుని చిత్తాన్ని 20 సంవత్సరాలు వ్యర్థం చేశాడు. ఈరోజు మనము కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది క్రైస్తవులుగా మారి? ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేశామా? 1189 అధ్యాయాలు ఎప్పుడైనా మనం చదివామా పూర్తిగా? 10 సంవత్సరాలలో ఎన్నో వందల సార్లు మనం బైబిల్ పూర్తి చేయొచ్చు. రోజుకు 14 అధ్యాయాలు చదివితే 3 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. రోజుకు 40 అధ్యాయాలు చదివితే నెల రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. రోజుకు 35 అధ్యాయాలు చదివితే 34 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. మరి మనం ఎన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాము, దేవుని చిత్తాన్ని వెతికాము బైబిల్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను రోజు 35 అధ్యాయాలు చదువుతాను, 34 రోజుల్లో నా బైబిల్ నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పటి వరకు 120 సార్ల కంటే నేను బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేశాను. ఇంకా చదవాలన్నటువంటి ఒక తపన, ఒక ఆశ. ఎందుకో తెలుసా? నా భవిష్యత్తును చూపించేది బైబిల్ గ్రంథం. నేను ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి అన్నీ నాకు నేర్పించింది, నన్ను నడిపించింది. ఈ స్థితిలో ఈరోజు నేను ఉండడానికి కారణం దేవుని వాక్యం, ఆయన నాకు ఇచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నాకు రావాలని ఎవరి దగ్గరకు నేను పరిగెత్తట్లేదండి. బైబిల్ మీద ఉండి, వాక్యం మీద ఉండి ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను. దేవుడు నన్ను కొన్ని శ్రమల గుండా నడిపించి ఆ దీవెనలో, నా భవిష్యత్తులో నన్ను నిలబెడుతున్నట్టుగా నేను చూస్తున్నాను. ఈరోజు మీ భవిష్యత్తులో కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడని మీరు మర్చిపోకూడదు. ఈ శ్రమల తర్వాత యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా ఎలా మార్చాడో, అతని జీవితం ఆనాటి నుంచి ఏమైనా శ్రమ పడిందో ఒక్కసారి చూడండి బైబిల్ గ్రంథంలో. యాకోబు తర్వాత ఏమైనా శ్రమ పడ్డాడా? లేదు. 12 మంది కుమారులు ఇచ్చాడు దేవుడు. 12 మంది గోత్రకర్తలుగా వాళ్ళు మారారు. ఇజ్రాయేలు జాతికి పునాది పడింది అక్కడే. ఇజ్రాయేలుగా మారతావు నువ్వు. అతని గర్భవాసం నుంచి ఇశ్రాయేలు జాతిని ఉద్భవింపజేశాడు. అద్భుతమైన దీవెన. ఈరోజు యావత్ ప్రపంచమే ఇశ్రాయేలు జాతే యాకోబు గర్భవాసము నుంచి వచ్చిందని చెప్పుకుంటారు. అంటే అతడు అనుభవించిన శ్రమల గుండా కొన్ని పాఠాలు అతనికి నేర్పించి, కొన్ని అనుభవాలు నేర్పించి దేవుడు అతన్ని తిరిగి ఆశీర్వదించాడు. తిరిగి అతని భవిష్యత్తులో నిలబెట్టాడు. ఏ కల అయితే అతడు కన్నాడో ఆ కలలో అతన్ని నిలబెట్టాడండి. ఖచ్చితంగా మన భవిష్యత్తు దేవుడు సిద్ధపరుస్తాడు. నీ భవిష్యత్తు ఏంటో మనము ఆ జాతకాలు చూపించుకునే వాళ్ళ దగ్గర, లేకపోతే కంప్యూటర్ల దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే మన భవిష్యత్తు తెలీదు. ఈ లోకంలో చాలా మంది అలా చేస్తారు. జాతకం చూపించుకుంటే మన భవిష్యత్తు తెలుస్తుంది. అవన్నీ అబద్ధాలు. దేవుని వాక్యం దగ్గరికి వస్తే మన భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. దేవుని వాక్యమే మన భవిష్యత్తును సిద్ధపరుస్తుంది. యాకోబు వలె ఈరోజు మనము కూడా ఆ స్థితిలో ఉంటే బయటకు వద్దాం. దేవుని చిత్తాన్ని ఒకవేళ మనము పక్కకు పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఈరోజు ఆ స్థితి నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం మారదాం. యాకోబు శ్రమల తర్వాత ఇజ్రాయేలుగా అతడు మారి అద్భుతమైనటువంటి దీవెన, బహుమానాన్ని అతడు పొందుకొని దేవుని కొరకు సాక్షిగా తర్వాత జీవించాడు. నమ్మకమైన వాడిగా అతడు మార్చబడ్డాడు. ఈరోజు మనము కూడా శ్రమలు అంటే మన జీవితానికి ఒక మంచి పునాది అని మనం గుర్తించి వాటిని జయించడానికి, ఆ శ్రమ వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థించి కన్నీటితో దేవుని సన్నిధిలో దాన్ని జయించడానికి మనం పోరాడాలి తప్ప మన జీవితాన్ని మనం నిందించుకుంటూ, చులకన చేసుకుంటూ, ఇతరులకు అయ్యో మా కష్టాలున్నాయి, బాధలున్నాయని చెప్పుకోవడం కాదండి. ధైర్యంగా దాన్ని జయించాలి, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. దేవుని కొరకు సాక్షిగా మనం ఈ లోకంలో
ఈ శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాము. ఎప్పుడు రావండి ఈ శ్రమలు, చాలా జాగ్రత్త మీరు గమనించాలి. మన జీవితాన్ని భవిష్యత్తులో నిలబెట్టడానికి శ్రమలు మనకు వస్తాయి, అంతే తప్ప ఏదో ఆ ఊరికే ఉంటున్నారు కదా అని శ్రమలు ఇవ్వడు దేవుడు. సాతాను మనల్ని శోధించినప్పుడు ఈ శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని పరీక్షిస్తాడు, మన నిరీక్షణను పరీక్షిస్తాడు దేవుడు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళమైతే ఎన్ని శ్రమలు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా యోబు వల్ల నిలబడతాం, మోసే వల్ల నిలబడతాం, దానియేలు వల్ల నిలబడతాం. ఒక నమ్మకమైనటువంటి సాక్షులుగా దేవుని కొరకు మనము బ్రతుకుతామండి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఈరోజు అటువంటి జీవితము, అటువంటి భవిష్యత్తును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.